హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా కంకంటి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇది నిన్న ఈవినింగ్ మా ఇంటి దగ్గర వెదర్ అండి. సాయంత్రం అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు పొలాల దగ్గర ఈ వీడియో తీసుకున్నాను. వరి నాటేశారు, చాలా పీస్ఫుల్గా అనిపించింది వెదరు. చాలా బాగుంది కూడా ఆ ప్లేస్. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అండి. నిన్న నేను దోశకి నానబెట్టుకున్నాను, అది నైట్ ఫర్మెంట్ చేశాను. చాలా బాగా ఫర్మెంట్ అయింది. మొత్తం ఇది బ్యాటర్ వచ్చేసి నేను పప్పులతో ప్రిపేర్ చేసుకున్నానండి. ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు మాత్రం వేయలేదు. ఇలా పప్పులతో చేసుకున్నాను. బట్ ఎలా వస్తుందో అనుకున్నాను, చాలా బాగా వచ్చింది. చాలా బాగా ఫర్మెంట్ అయింది. దోశలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. బియ్యం లేకుండా చేశాను, బియ్యం వాడకుండా ఇలా ఫర్మెంట్ చేశాను. చాలా బాగుంది. అండ్ ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి దోశ బ్యాటర్ రెడీ చేస్తున్నాను. నేను కొద్దిగానే చేస్తానండి, ఒక్క 2 పూటలకు వచ్చేటంత. మేము ఫ్రిడ్జ్లో పెట్టి అలా ఏం వాడుకోము, ఎప్పటికప్పుడే చేసేసుకుంటాను. ఫ్రిడ్జ్ వాడకుండా, మోస్ట్లీ వాడకుండా ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్లోకి నేను బెండకాయ చేస్తున్నాను, బెండకాయ కర్రీ చేస్తున్నాను. మీరేం చేశారు లంచ్లోకి కామెంట్ చేయండి. అండ్ మార్నింగ్ నాకు 8 వరకల్లా అయిపోవాలి కాబట్టి నేను మోస్ట్లీ నైటే కట్ చేసి పెట్టుకుంటానండి. నైట్ కట్ చేసి పెట్టుకుంటే కొద్దిగా ఈజీగా అయిపోతుంది. పొద్దున్న బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఏం హడావిడిగా చేయకుండా సింపుల్గా చేసేసిన అండి, ఫ్రై లాగా. కొద్దిగా దగ్గరకైనా. అండ్ కొద్దిమంది ఇది ముందే బెండకాయలన్నిటిని ముందే కొద్దిగా ఆయిల్ లేకుండా వేయించి తర్వాత కర్రీ చేస్తారు. బట్ నేను డైరెక్ట్గా వేసేస్తాను. జిగట ఏం రాదండి, నార్మల్గానే వస్తుంది. అది ఏం చేయాలంటే, మనం బెండకాయలు వాష్ చేసిన తర్వాత నీట్గా ఒక క్లాత్తో తుడిచిన తర్వాత కట్ చేయాలి బెండకాయలు. అండ్ తెచ్చిన తర్వాత నెక్స్ట్ డే వండితే కూడా అట్లా జిగట రాదండి. తెచ్చిన రోజే అలాగే ఫస్ట్ రోజే వండేస్తే కూడా జిగటగా వచ్చేస్తుంది. నేను ఇంకా లిడ్ క్లోజ్ చేసి కూడా వండుతాను, అయినా కూడా జిగటగా ఏం రాదు, నార్మల్గానే వస్తుంది. ఈజీగా అయిపోతుంది అనమాట. ముందు ఫ్రై చేసి తర్వాత చేయడం అలా కాకుండా డైరెక్ట్గా ఇలాగే చేసేస్తాను. రెడ్ చిల్లీ పౌడర్ కాకుండా గ్రీన్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ పేస్ట్ గ్రీన్ చిల్లీస్ కట్ చేసి యూజ్ చేశాను అనమాట. ఇది కర్రీ రెడీ అయిపోయింది లంచ్లోకి. నాకైతే చాలా ఇష్టం అండి పర్సనల్గా బెండకాయ కర్రీ. రైస్లో కాకుండా చపాతీలోకి అలా బాగా ఇష్టంగా తింటాను. అండ్ ఇంకా కంపల్సరీ పప్పు చారు ఉండాలి లంచ్లో కంపల్సరీ. ఇక్కడ పప్పు చేస్తున్నాను. కందిపప్పు బాగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇక్కడ పాలకూర ఫ్రెష్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర యాడ్ చేస్తున్నాను. అండ్ గ్రీన్ చిల్లీ కట్ చేసి వేస్తున్నాను. అండ్ ఇక్కడ గ్రీన్ చిల్లీస్ చాలా కారంగా కూడా ఉన్నాయండి. ఒక 4 ఏమో యాడ్ చేస్తున్నాను అంతే, ఎక్కువ యాడ్ చేయట్లేదు. అండ్ ఇందులోనే పసుపు, కొద్దిగా ఆయిల్ వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేస్తాను. కంపల్సరీ ఒక చారన్న పప్పన్న ఉండాలండి లంచ్లోకి. బాక్స్ తీసుకెళ్ళినప్పుడు బాక్స్కి పప్పన్న చారన్న ఉంటేనే బాగుంటుంది. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేశాను పప్పు. తర్వాత విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఇందులో పోపు పెట్టేస్తాను. అండ్ చింతపండు నేను పప్పు అందులో విజిల్ పెట్టినప్పుడే వెయ్యనండి, తర్వాత ఇలా ఉడికిన తర్వాత చింతపండు రసం అందులో యాడ్ చేస్తాను. ఈ పప్పుని కొంచెం మనం పప్పు గుత్తితో మెదుపుకున్న తర్వాత అందులో రసం యాడ్ చేస్తాను అన్నమాట. నేను కొద్ది క్వాంటిటీలో చేసిన కొంచెం రోజుకి 3 కర్రీలు అలా చేస్తాను. మేము ఉండేది ఇద్దరమే అయినా లంచ్కి వేరే కర్రీస్, డిన్నర్కి వేరే కర్రీ చేస్తానండి. మా ఇంట్లో పొద్దుంది నైట్ అట్లా తినరు. అండ్ ఇక్కడ చింతపండు రసం ముందే నానబెట్టి పెట్టుకున్నాను, అది యాడ్ చేస్తున్నాను డైరెక్ట్గా. అండ్ ఇందులో పోపు పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది పప్పు. అండ్ ఇంకా ఈ మధ్య వర్షాలు ఎలా ఉన్నాయి మీ సైడు? ఇక్కడైతే ఏం లేవండి, మేము ఉన్న ప్లేస్లో అయితే నార్మల్గానే ఉంది. ఫస్ట్ ఒక 2-3 డేస్ బాగా పడ్డాయి, తర్వాత అయితే ఇప్పుడైతే నార్మల్గానే ఉంది.
మండే ఒక్కరోజు హాలిడే ఇచ్చినట్టున్నారు పిల్లలకి. తర్వాత నుంచి రెగ్యులర్గా స్కూల్స్ ఉన్నాయి. విజయవాడలో అయితే చాలా ఘోరంగా ఉన్నాయండి. అక్కడ చూస్తుంటేనే భయం వేస్తుంది అసలు. ఒక్కొక్కరు ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా, ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు తొందరగా విజయవాడ తొందరగా కవర్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తాగడానికి క్యారెట్ యాపిల్ జ్యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏబీసీ జ్యూస్ అంటారు కదా, యాపిల్, బీట్రూట్, క్యారెట్. ఇక్కడ బీట్రూట్ లేదండి ప్రజెంట్, అందుకనే క్యారెట్ యాపిల్తో చేసుకుంటున్నాను. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను ఈ జ్యూస్ తాగడము. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ తాగడానికి ట్రై చేస్తున్నా. హెల్త్కి కూడా చాలా మంచిదంట, వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. దానికోసమే, మోస్ట్లీ హెల్త్ కోసం అండి. హెల్త్కి చాలా మంచిది. మనం డైరెక్ట్గా తినపోయినా ఇట్లా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కొంచెం మనకు వచ్చే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఒక క్యారెట్, హాఫ్ యాపిల్ యాడ్ చేస్తున్నాను. ఒక్కదానికే కాబట్టి కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నాను. అండ్ మీకు కూడా కుదిరితే వీలైతే తాగడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే తాగాలనిపించదు ఆ టేస్ట్కి. తర్వాత అలవాటు అయిపోతుంది, ఏం కాదు. బీట్రూట్ వేస్తే ఇంకా కొంచెం వేరే టేస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను బీట్రూట్ లేదు కాబట్టి ఇక్కడ కరివేపాకు వేసాను, ఒక రెమ్మ. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇందులోనే నేను కొంచెం అల్లం, టేస్ట్ కోసం అనమాట. ఈ ఫ్లేవర్ని అంతా డామినేట్ చేస్తుంది అల్లం అనేది. అందుకే కొద్దిగా అల్లం చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇది ఇంత అయిందండి. ఇంకా కొద్దిగా కూడా స్ట్రెయిన్ చేస్తే అవుతుండే, బట్ నేను ఇంత చేశాను. ఈ కలర్లో వచ్చింది. బీట్రూట్ యాడ్ చేస్తే మస్తు కలర్ ఉంటుంది, పింక్ కలర్లో సూపర్ ఉంటుంది. బీట్రూట్ లేదు కాబట్టి ఈ కలర్లో వచ్చింది. అండ్ ఇక్కడ మా బాబుకి స్నాక్స్, బ్రేక్ఫాస్ట్కి పెట్టడానికి కారం దోశ వేస్తున్నాను. వాడు ఈరోజు కారం దోశ అడిగాడు అనమాట. ఏం లేదు, దోశ బ్యాటర్లోనే కొద్దిగా కారం పొడి, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర వేసేసుకొని దాన్ని దోశలాగా వేసేస్తాను. వీడు డైరెక్ట్గా తింటాడు అనమాట. ఇట్లా అయితే చట్నీ అదంతా ఏం అవసరం లేదు. అండ్ ఇక్కడ దోశ పెనం అండి నాది. దోశ ఇది ఐరన్ ప్యాన్ అండి. మేము ఇది తమిళనాడులో ఉన్నప్పుడు నేను తీసుకున్నాను. చాలా బరువు ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది, మందంగా కూడా ఉంటుంది. మీకు చూస్తే అర్థమవుతుంది. నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ లాగా కాకుండా మందంగా ఉంటుంది. అండ్ దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి కొంచెం. బట్ బాగా పెనం అనేది వేడవ్వాలన్నమాట. వేడి కాకముందు వేస్తే మాత్రం అస్సలు రాదు, వేడవ్వాలి. అలా అయితేనే వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో, కరెక్ట్గా చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు వేసుకుంటున్నాను మేము తినడానికి దోశలు, మా బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఇందాక చెప్పినటువంటి జ్యూస్ వచ్చేసి మనము నార్మల్గా మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంటే ముందు తాగితే చాలా బెటర్ అండి. ఎంటీ స్టమక్తో తాగితే చాలా బెటర్ అని అన్నారు ఆ జ్యూస్. అంటే మనకు ఎంటీ స్టమక్ తోటి మనకు వెజిటేబుల్స్ లోపలికి మనకు ఇంటేక్ చేస్తే చాలా బెటర్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేయకన్నా ముందు. ఇంకా అలా కుదరలేదు, అలా తాగితే కొద్దిమందికి వామిటింగ్ వస్తుంది అలా అంటారు కదా, అలాంటప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా తాగొచ్చు, ఈవినింగ్ అయినా తాగొచ్చు అండి. మోస్ట్లీ నేనైతే మార్నింగ్ ప్రిఫర్ చేస్తాను తాగడానికి. అండ్ ఈ ఐరన్ ప్యాన్ వచ్చేసి కూడా నేను తీసుకొని ఒక 4-5 ఇయర్స్ అవుతుందండి. ఇప్పటి వరకు చాలా బాగా వర్క్ అయింది. అసలు మీద కోటింగ్ అలా ఏముండదు కదా నాన్ స్టిక్ ప్యాన్స్ లాగా, చాలా బాగా వర్క్ అవుతుందండి. వాడిన తర్వాత ఆయిల్ కొద్దిగా దానికి అప్లై చేసి అలాగే పెట్టేస్తాను వాష్ చేయకుండా. మళ్ళీ నేను వాడదాం అనుకున్నప్పుడు వాష్ చేసి వాడుకుంటాను అనమాట. అలా అయితేనే ఉంటాయండి ఐరన్ ప్యాన్స్, లేకపోతే పాడైపోతాయి, రస్ట్ వచ్చేస్తుంది కడిగి అలాగే పెట్టేస్తే. అండ్ ఎప్పుడైనా సరే నీట్గా వస్తాయి దోశలు దీనిపైన. అండ్ ఇక్కడ మా అబ్బి రెడీ అయిపోయాడు స్కూల్కి వెళ్ళడానికి. వాళ్ళకి వెనస్డే రోజు కలర్ డ్రెస్, అంటే యూనిఫామ్ ఉండదండి, యూనిఫామ్ ఉండదు. వెనస్డే అండ్ సాటర్డే ఇక్కడ వెళ్తున్నాడు స్కూల్కి. ఈ మధ్యలో అయితే బాగా వెళ్తున్నాడు, ఏం సతాయించకుండా. అండ్ మా ఇంట్లో నాకు నచ్చే ఒక విషయం ఏంటంటే బాల్కనీలో సింక్ ఉంటుందంట, అంటే వాష్ ఏరియా.
మనం యుటెన్సిల్స్ వాష్ చేయడానికి ఉంటుంది కదా, అది కిచెన్ లోపల ఒకటి ఉంటుంది, బట్ బయట బాల్కనీలో కూడా ఇంకోటి ఉంటుందన్నమాట. నాకు ఇక్కడ ఇది ఒక విషయం బాగా నచ్చింది. బయట వేసుకొని వాష్ చేసేసుకోవచ్చు అనమాట. కింద కూడా వాష్ చేసుకోవచ్చు కూర్చొని చేసుకోలేకపోతే ఇలా సింక్ బయట కూడా ఉంటుందన్నమాట. ఇలా బయట వాష్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే అండి, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తాను.